బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురంలో వర్గ విభేదాలు పక్కుమన్నాయి. గొల్లప్రోలు మండలం చేప్రోలు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత జరిగింది. సీతారామస్వామి తెప్పోత్సవంలో వివాదం చెలరేగింది. తెప్పోత్సవానికి గ్రామంలోని సీతారామస్వామి దేవస్థానం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకెళ్లే సమయంలో ఘర్షణ జరిగింది. గంట కొట్టే విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం ఏర్పడింది. వంశపారపర్యంగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం తామే గంట కొడతామని ఒక వర్గం చెప్పగా, తాము అధికారంలో ఉన్నామని తామే గంట కొడతామని మరో వర్గం పట్టుబట్టారు. తాము అధికార పార్టీకి చెందిన వారమేనని ముందు వర్గం వారు చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. రెండవ వర్గానికి పోలీసులు గంట ఇవ్వటంతో వారు గంట కొట్టి ఉత్సవమూర్తులను తీసుకొచ్చేందుకు వెళ్లారు. అదే సమయంలో మరో వర్గం వారు తీవ్ర ఆగ్రహంతో ఆలయ తలుపులను మూసి తాళాలు వేశారు. దీంతో వివాదం తీవ్ర రూపం దాల్చింది. పరిస్థితులు చేయిదాటిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సమస్యను కంట్రోల్ చేశారు. పోలీసుల దగ్గర నుంచి తాళాలు బద్దలు కొట్టించి ఉత్సవమూర్తులను తెప్పోత్సవానికి తీసుకువెళ్లారు. చేబ్రోల్లోని కోటలంక చెరువులో హంసవాహనంపై స్వామి అమ్మవారులను తెప్పోత్సవం చేశారు.